హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు తెలుసుకోబోయే మూవీ ఒక సెకండ్ ఛాన్స్ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి లిన్ చెన్ ఉంటుంది. తను అనుకుంటుంటాడు, నా వైఫ్ నన్ను ఇంతలా మోసం చేస్తుందని నాకే తెలియదు. తను కాలేజీ నుంచి తన బాయ్ ఫ్రెండ్ని చాలా లవ్ చేస్తుంది, అలాగే తనతోటి ఉండాలనుకుంటుందని తన వైఫ్ రాసుకున్న లెటర్స్ అలాగే ఫొటోస్ అన్ని చూస్తూ చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా నేను చాలా ఫూల్ అయ్యాను, అలాగే తన చేతిలో చాలా మోసపోయానని కోపంగా ఆ డైరీ మొత్తాన్ని అనేది కింద పడేస్తాడు. అలా పాడేస్తే అక్కడ ఒక నోట్ అనేది కనిపిస్తుంది. అలా హీరో వైఫ్ రాసుకున్న నోట్ పైన చదువుతాడు. అలా తను అనుకుంటాడు, ఇన్ని రోజు తను చాలా సిన్సియర్గా లవ్ చేసింది, తన బాయ్ ఫ్రెండ్ తోటి తను చనిపోవాలనుకుంటుందని చాలా బాధపడి తనకు అనేది వామిటింగ్ అవుతుంది, బెడ్ వామిటింగ్. అప్పుడే అక్కడికి హీరో వైఫ్ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి వ్యాన్ అంటుంది. తను అంటుంది, ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఇప్పుడు చూసావా, నీ విషయంలో చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను, అలాగే నీకు సారీ చెప్పాలనుకోవట్లేదు, కానీ నేను ఇప్పటికీ నా బాయ్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాను, తనతో పాటే ఉండాలనుకుంటున్నాను, అలాగే నా కోసం తను ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నాడని చెప్పేసరికి హీరో అనేది షాక్ అవుతాడు. అయితే సరే, ఇప్పుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీకు నేను డివోర్స్ ఇచ్చేస్తానని చెప్తుంది. అది విన్న హీరో వైపు ఫస్ట్ షాక్ అయినా సరే, అయితే నా ఇష్ట ప్రకారమే నాకు డివోర్స్ ఇచ్చేయని మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడికి హీరో కొడుకు అనేది వచ్చేసాడు. తన పేరు వచ్చేసి ఫూబా ఉంటుంది. తను అంటాడు, అమ్మ నీకు ఈ వయసులో డివోర్స్ అవసరమా, నువ్వు డాడీతో పాటే కలిసి ఉండొచ్చు కదా అని అంటే, వ్యాన్ ఏమో లేదు, మీ డాడీ నాకు డివోర్స్ ఇస్తాడు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరో కొడుకు కూడా సరే అమ్మ, అయితే నేను నిన్ను డ్రాప్ చేస్తాను, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్తాడు. హీరో ఏమో తన కొడుకు డ్రాప్ చేస్తా అన్నాడు కాబట్టి సరే అని ఒప్పుకుంటాడు. మరోవైపు ఏమో హీరో 40 yearsగా తను చాలా సిన్సియర్గా లవ్ చేయడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అలా హీరో ఉండి పిలిచి నువ్వు ఒక రోజు నాతోటే ఉండొచ్చు కదా అని చెప్పినా కానీ హీరో వైఫ్ ఏమో వినకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా తన కొడుకు డ్రాప్ చేస్తాను వస్తారని చెప్పిన వెళ్ళిపోయిన వాడు ఇంకా రాకుండా తన వాట్సాప్లో అనేది ఫోటో అవన్నీ పెట్టి ఉంటాడు. అవి చూసిన హీరోకి ఏమో చాలా కోపం వస్తుంది. అలా తన కొడుకు కూడా నన్ను మోసం చేస్తున్నాడేమని వెంటనే తనకు అనేది ఫోన్ చేయాలని ఫోన్ చేసేస్తాడు. అలా ఫోన్ చేసిన వెంటనే హీరో కొడుకేమో, నాన్న అంకుల్ చాలా బాగా చూసుకుంటున్నాడు, అలాగే చాలా మంచివాడని చెప్పేసరికి హీరోకి అనేది కోపం వస్తుంది. అలా తను అంటాడు, ఇమీడియట్గా నువ్వు ఇంటికి రా అని చెప్పేసరికి నా బ్యాటరీ అయిపోయిందని ఫోన్ అనేది కట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చి నువ్వు వెళ్ళి మీ అమ్మతో పాటు ఉండిపో, నేను మళ్ళీ వస్తానని చెప్పడంతో హీరో కొడుకు అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే అనేది హీరోకి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసిన వెంటనే తన వైఫే ఫోన్ చేసిందని హ్యాపీగా లిఫ్ట్ చేస్తే ఏమో కావాలనే మీ వైఫ్ నా దగ్గరకు వచ్చినందుకు క్షమించండి, కానీ మేము చిన్నప్పటి నుంచి చాలా లవ్ చేసుకుంటున్నామని చాలా బాగా మాట్లాడడంతో హీరో వైఫ్ ఏమో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. హీరోకి ఏమో కోపం వస్తూ ఉంటుంది. అలా కోపంగా ఏదో తిట్టడానికి వెళ్ళిపోయేసరికి హీరో వైఫ్ ఏమో సరే వద్దని కట్ చేస్తుంది. తర్వాత హీరో కోపం వచ్చి వాళ్ళ పెళ్లి ఫొటోస్ అలాగే అంతకుముందు దిగిన ఫొటోస్ అన్నీ కూడా మంటల్లో వేచి కాల్చేస్తూ ఉంటాడు. అలా కాలుస్తూ ఇంకొక లైఫ్ ఉంటే నేను ఖచ్చితంగానే నేను మ్యారేజ్ చేసుకోనని చెప్తాను. అప్పుడే హీరో ఉండి సరే అయితే రేపు డివోర్స్ దగ్గరికి రమ్మని ఒక మెసేజ్ అనేది చేసింటాడు. అలా మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టిన వెంటనే హీరో వైఫ్ ఏమో నేను మన బాబు పేరు చేంజ్ చేయాలనుకుంటున్నాను, అలాగే తనకి సర్నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసరికి హీరోకి అనేది నా కొడుక్కి నీ బాయ్ ఫ్రెండ్ సర్నేమ్ ఇవ్వడం ఏంటి, నేను ఒప్పుకోనని చెప్తాను. కానీ హీరో వైఫ్ అనేది ఒప్పుకోడు. అలా కోపంగా హీరో తన ఫ్రెండ్ తోటి అనేది తాగడానికి అనేది బార్కి వెళ్ళింటాడు. అలా తన ఫ్రెండ్కి మొత్తం చెప్పడంతో తన ఫ్రెండ్ హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో నువ్వు తనకి డివోర్స్ ఇచ్చేయడమే కరెక్ట్, నీకు వ్యాన్ కరెక్ట్ కాదని చెప్పడంతో హీరో కూడా అవును నేను తనకు డివోర్స్ ఇచ్చేసాను, అలాగే నేను అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాను, నా సొంతంగా నేను నిలబడాలనుకుంటున్నాను అని అబ్రాడ్కి అనేది వెళ్ళిపోతాడు. అలా తర్వాత వెంటనే హీరో కొడుకు ఫోన్ చేసి డాడీ అమ్మకి లంగ్ క్యాన్సర్ ఉంది, కొద్ది రోజుల్లో చనిపోతుంది, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అనేసరికి హీరో మళ్ళీ అనేది హాస్పిటల్కి వచ్చేస్తాడు. హాస్పిటల్లోనేమో హీరో వైఫ్ తన బాయ్ ఫ్రెండ్ దగ్గర కూర్చొని ఉండడంతో తనకనేది చాలా కోపం వస్తుంది. అలా కోపంతో తిట్టడానికి వెళ్తే వెంటనే హీరో వైఫ్ తన కాళ్ళ మీద నిలబడి వెంటనే మీరు నేమ్ చేంజ్ చేయండి, అప్పుడే నా బాయ్ ఫ్రెండ్ చాలా పీస్ఫుల్గా చనిపోబోతాడని చెప్పేసరికి హీరోకి అనేది కోపం వచ్చి వెళ్ళిపోతుంటాడు. అలాగే తన కూతురు కొడుకు కూడా సేమ్ అలాగే చెప్పడంతో హీరో కోపం వస్తుంది. అలా తన కొడుకును కూడా తిట్టడానికి వెళ్ళిపోయేసరికి అప్పుడే హీరో కొడుకుండే అమ్మ డాడీకి నిజం చెప్పండి, నిజం చెప్తేనే అప్పుడే మనకి ఈ రిలీఫ్ జరుగుతుంది, అలాగే అంకుల్ కూడా హ్యాపీగా చనిపోతాడని చెప్పేసరికి హీరో వైఫ్ ఏమో సరే ఇంకా తప్పదని తన అనేది ఒక రిపోర్ట్ అనేది తీయాలని చూస్తుంది. అలా హీరో ఏమో కోపంగా మీరు ఏం చూస్తున్నారు, ఇక్కడ నుంచి ఫస్ట్ వదలండి అని చెప్పినా కానీ హీరో వైఫ్ అలాగే తన కొడుకు కూడా అలాగే పట్టుబడి
ఉంటారు. అలా హీరో వైఫ్ ఏమో నిజం చెప్పేదాన్ని చూస్తుంది. అలా తను చెప్తుంది, నేను ఆల్రెడీ ఒక రోజు కంపెనీ పని ఉందని ఒక దగ్గరికి వెళ్ళా కదా, అక్కడ హోటల్ రూమ్లో తీసుకుని నేను అలా నైట్ స్పెండ్ చేసాము. అలాగే 3 డేస్ ఉన్నాము. తర్వాత నీ దగ్గరకు వచ్చాను. అలా నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పేసరికి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. అందుకే ఇది సొంత నీ కొడుకని కాదని చెప్పలేకపోయానని చెప్తారు. ఆ మాటలు విన్న హీరో ఏమో వెంటనే తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే అనేది చనిపోతాడు. మళ్ళీ 40 years తర్వాత మళ్ళీ రీబోర్న్ అనేది అవుతారు. అలా సేమ్ వాళ్ళ పెళ్లి రోజు రీబోర్న్ అవడంతో వ్యాన్ అలాగే హీరో కూడా షాక్ అవుతారు. షాక్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తే మళ్ళీ మేము జన్మించాం, మా అవకాశాన్ని మేము ఇప్పుడు మళ్ళీ పోగొట్టుకోవాలనుకోవట్లేదని వెంటనే వ్యాన్ నుండి నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని గట్టిగా చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న వ్యాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నుండి మేము ఎంతో మంచిగా సెలెక్ట్ చేసాం, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అప్పుడు వ్యాన్ నుండి నేను అనే పర్సన్ని లవ్ చేస్తున్నాను, తనతో పాటే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసరికి హీరో కూడా నా లైఫ్ని ఇప్పుడు నేనే చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వెళ్ళిపోవచ్చు అని వ్యాన్కి అనేది చెప్తుంది. వ్యాన్ ఏమో చాలా హ్యాపీగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో అనేది చాలా బాధపడతాడు. అలానే నేను ఇన్ని ఇయర్స్ లవ్ చేశాను కదా అని పెళ్లి క్యాన్సిల్ చేయాలని మైక్ ద్వారా చెప్తూ ఉంటే అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది. తనే అనమాట ఈ హీరో. తన పేరు వచ్చేసి జావ్ ఉంటుంది. అలా హీరో చిన్నప్పుడు తను చాలా ఇష్టపడి ఉంటాడు. అలా జావ్ వచ్చి తను చెప్తుంది, నేను నిన్ను ఇప్పటిదాకా చాలా లవ్ చేస్తున్నాను, నీకు చెప్దామనుకున్నాను కానీ నువ్వు ఆల్రెడీ వ్యాన్ని లవ్ చేస్తున్నావు కాబట్టి చెప్పలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది, నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నానని చెప్పేసరికి హీరో కూడా తను అనేది చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు. అలా మరోవైపు ఏమో ఆల్రెడీ ఒక అమ్మాయిని అనేది పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆ అమ్మాయిని రోజు టార్చర్ చేస్తూ చాలా ఇబ్బంది అనేది పెడుతుంటుంది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు తప్పించుకుంటానా ఇక్కడ నుంచి అని భయపడుతుంటుంది. అప్పుడే అక్కడికి వ్యాన్ రావడంతో ఉండి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు అని అంటే నేను పెళ్లి నుంచి తప్పించుకొని వచ్చాను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నీతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అయినా ఈ అమ్మాయి ఎవరనంటే మా కజిన్, తన హస్బెండ్ టార్చర్ చేస్తున్నందుకు నా దగ్గరకు వచ్చిందని చెప్తాడు. అలాగే తను హక్ చేసుకుని వాళ్ళకి పెళ్ళైన ఫోటో దాచిపెడతాడు. తర్వాత తన ఫస్ట్ వైఫ్ దగ్గరకు వెళ్ళి నీకు డివోర్స్ ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, దానికి నువ్వు ఏ విషయం చెప్పడానికి వీల్లేదని చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా భయపడి నాకు డివోర్స్ ఇచ్చడమే చాలా హ్యాపీగా ఉంది, నేను ఇక్కడ నుంచి ఎప్పటికైనా కానీ తప్పించుకోవాలనుకున్నాను కానీ ఇంత తొందర అవుతుందని నేను చాలా మంచి పని చేశాను, డివోర్స్ ఇచ్చేసాను, ఇప్పటి నుంచి నన్ను హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి తను అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వ్యాన్ అనేది తన ప్రెగ్నెంట్ టెస్ట్ అనేది చేసుకుంటుంది. అలా పాజిటివ్ రావడంతో వెంటనే తను గూకు చెప్పాలని అనుకుంటుంది. కానీ అప్పుడే ఫస్ట్ వైఫ్ ఏమో లోపలికి వచ్చి తను లగేజ్ సర్దుకోవడానికి వస్తే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని వ్యాన్ అడిగితే నా లగేజ్ ఉంది ఇక్కడ సర్దుకోవడానికి వచ్చానని చెప్తుంది. అప్పుడు వ్యాన్ ఏమో సరే అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత లగేజ్ సర్దుకుందిలే లేడని చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా సరే అని కూర్చుంటుంది. అప్పుడు వ్యాన్ నుండి నీకు దెబ్బలు ఎలా తగలే, నీ హస్బెండ్ అంత టార్చర్ చేస్తున్నాడని చెప్పేసరికి పొరపాట్లను అని చెప్పేస్తుంది. అప్పుడు వ్యాన్కి అనేది కొంచెం డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినంతగా అనేది పట్టించుకోదు. అలా తను లగేజ్ సర్దుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ వ్యాన్కి మళ్ళీ అనేది డౌట్ వస్తుంది. ఎందుకు రూమ్లో ఉన్నాయి, పెట్టుకునే బట్టలు నీ బట్టలు ఎందుకున్నాయి అని ఆలోచిస్తూ తను బయటకు వచ్చి నాకు అడుగుదామని బయటకు అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి తను చాలా ఆలోచిస్తుంటుంది. అప్పుడే అక్కడికి అనేది వచ్చేసాడు. అలా ఫస్ట్ వైఫ్ ఏమో వ్యాన్ వెనక దాక్కొని భయపడుతుంటుంది. అప్పుడు ఉండి నువ్వు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదని అంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంకెప్పటికీ రానని చెప్పేసరికి కూడా చాలా కోపంగా వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తాడు. అది చూసిన వ్యాన్ ఏమో భయపడుతుంది ఫస్ట్ ఏమో. అలా దగ్గరికి వెళ్ళి తను ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు అని అంటే తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, అలాగే మెంటల్ది, కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి మా అమ్మమ్మ పంపించేసింది, అందుకే పంపించేసానని చెప్పేసరికి సరే అయితే నీకు ఒక గుడ్ న్యూస్ అని తన ప్రెగ్నెంట్ కిట్ అనేది చూపిస్తుంది. అది చూసిన ఏమో చాలా షాక్ అవుతాడు. అలాగే హీరో కొడుకుని నా కొడుకుగా నువ్వు చెప్పాలనుకుంటున్నావా, నీకు ఎంత ధైర్యం ఉంది నన్నే మోసం చేయడానికని చాలా గట్టిగా వ్యాన్ చైన్ అనేది పట్టేసుకుంటాడు. అప్పుడు వ్యాన్ ఏమో చాలా షాకింగ్, అలాగే నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకు గుర్తు లేదా మనం ఆ రోజు హోటల్లో నైట్ బుక్ చేసాం కదా, అలాగే నైట్ కూడా 3 days మనం స్పెండ్ చేసాం కదా, అందుకే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యానని తను అనేది మొత్తం గుర్తు చేస్తుంది. అది గుర్తు తెచ్చుకున్న ఏమో ఫస్ట్ షాక్ అవుతాడు. అలాగే తను నా ద్వారానే తను ప్రెగ్నెంట్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే వ్యాన్కి అనేది సారీ చెప్తాడు. అలా సారీ చెప్తుంటే వ్యాన్ ఇంకొకసారి ఇలా చేస్తే నేను అసలు తట్టుకోనని చెప్తుంది. కూడా సరే అయితే నాకు తప్పైంది క్షమించి, నేను నిన్ను ఎప్పటికీ ఇలా టార్చర్ చేయను, అలాగే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. అలా 5 years తర్వాత అనేది చూపిస్తారు. 5 years తర్వాత హీరో అలాగే జావు తనకు ఒక పాప పుట్టింటుంది. అలా వాళ్ళు అనేది చాలా హ్యాపీగా ఉంటారు. అలా
హీరో అనుకుంటాడు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందని మాట్లాడుకుంటూ తనకు తను అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ అనేది వచ్చేస్తాడు. వచ్చి తను చెప్తాడు, మీకు ఒక ఫోన్ వచ్చిందనేసరికి ఈరోజు క్లాస్ రియూనియన్ ఉంది నేను వెళ్ళాలని చెప్పేసరికి హీరో వైఫ్ ఏమో అయితే మంచిగా డ్రెస్ అయ్యి వెళ్ళానంటుంది. కానీ హీరో ఏం పట్టించుకోకుండా బయటకు వెళ్తే అక్కడికి వ్యాన్ అలాగే గూ కూడా వచ్చింటారు. అప్పుడు హీరో ఏమో వ్యాన్కి కాంగ్రెస్ చెప్పి లోపలికి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడు గూ ఉండి ఇంత లో పర్సన్ నువ్వు లవ్ చేయాలనుకునిందని చెప్పి వాళ్ళు అనేది లోపలికి వాళ్ళ బెంచ్ దగ్గరికి అనేది వెళ్ళిపోతారు. ఆ బెంచ్లో అందరూ తాగుతూ ఉంటే గూన్ అనేది చాలా పొగుడుతూ ఉంటారు. అలానే తను చాలా రిచ్ పర్సన్, మా ఫ్యామిలీస్ కూడా మీరు చూసుకోవాలని మాట్లాడుతూ ఉంటారు. హీరో ఏమో అవన్నీ అనేది పట్టించుకోరు. అప్పుడు అక్కడికి వెయిటర్ వచ్చి బిల్ ఎవరు పే చేస్తారని అంటే మిగతా వాళ్ళందరూ దాచుకుంటూ ఉంటారు. అప్పుడు గూ నేను పే చేస్తానని చెప్తుంటే హీరో ఉండి నేను పే చేసేస్తానని తను అనేది ఒక సాయం చేసేస్తాడు. అప్పుడు గూ ఉండి మీ దగ్గర అంత మనీ ఉందా, బిల్డప్కి ఎందుకు వెళ్తారు, కొంచెం చూసుకొని ఖర్చు చేయండి అని చెప్పేసరికి హీరో ఉండి నాకు జాబ్ ఫ్యామిలీతో సంబంధం ఉంది నాకు తెలుసు అని మాట్లాడతాడు. అప్పుడు గూ ఏమో షాక్ అవుతాడు. తర్వాత తన వైఫ్తో ఫోన్ మాట్లాడడానికి బయటకు వచ్చిన వెంటనే అక్కడికి వ్యాన్ కూడా వచ్చేస్తుంది. అలా హీరో తోటి ఇదిగో నీకు 1 మిలియన్ చెక్ ఇస్తున్నాను, నువ్వు అలా మనీ పే చేయాల్సిన అవసరం లేదని చెప్తే హీరో ఉండి నీకు అదంతా అనవసరం అని చెప్తాడు. అప్పుడే అక్కడికి హీరో వైఫ్ అనేది వచ్చేస్తుంది. తన పేరే జాన్, నా వైఫ్, అలాగే తను నా కూతురు అని ఇంట్రడ్యూస్ అనేది చేస్తుంది. వ్యాన్ ఏమో అంటే నువ్వే నీ హోటల్ ఓనర్ అని అంటే అవునని చెప్తుంది. అవన్నీ చూసి వ్యాన్ షాక్ అవుతుంది. తర్వాత సరే అయితే మాకు పని ఉందని వాళ్ళు అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడికి గూ వచ్చి ఆ చెక్ని చూసి నా మనీని నీ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వాలని చూస్తున్నావు, నీకు ఎంత ధైర్యం హీరోకి ఇవ్వాలని చూస్తున్నావని, సరే అయితే ఇప్పుడు నీకు ఇంటి దగ్గరికి వెళ్ళాక నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తాను అనేసరికి వ్యాన్ ఏమో నీకు అంత అవసరం ఉండదని చెప్తుంది. మరోవైపు గూ వ్యాన్ని లోపలికి వెళ్ళి తను అనేది చాలా టార్చర్ చేసి హౌస్ అరెస్ట్ అనేది చేసేసి ఉంటారు. అలా నేను ఎలాగైనా కానీ హీరోకి హెల్ప్ అడగాలి, తనే నన్ను ఇప్పుడు ప్రొటెక్ట్ చేయగలడని తనకు అనేది ఫోన్ చేస్తుంది. అప్పుడే గూ లోపలికి వచ్చిన వెంటనే తను హీరోతో ఫోన్ మాట్లాడడం విని కోపంగా అయితే నీ బాయ్ ఫ్రెండ్తో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని ఫోన్ అనేది ఆ నీళ్ళలో అనేది వేచేస్తాడు. అప్పుడు వ్యాన్ నుండి నీకెంత నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఇలా అనుకుంటున్నావు అని తెలిసింటే అసలు నేను నీ దగ్గరకు వచ్చేదాన్నే కాదు, నా పాస్ట్లోనే హీరో నేను ఎంత బాగా చూసుకున్నాడు, 40 years దాకా ఒక చిన్న చేయి కూడా వేసింది లేదు, నేను నిన్ను చాలా బ్లైండ్గా నమ్మేశానని వ్యాన్ అనేది చాలా రిగ్రెట్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వ్యాన్ కొడుకు రావడంతో తన్ని కూడా చాలా బాగా అనేది కొట్టేస్తాడు. అలా తన హెడ్ కూడా బ్లడ్ కారిపోతూ ఉంటే వ్యాన్ ఎంత అడుగుతున్నా కానీ గూ అనేది పట్టించుకోడు. అలా వ్యాన్ ఏమో బయటకు వచ్చేసరికి అక్కడ హీరో ఉంటే వ్యాన్ ఇది నా కొడుక్కి దెబ్బ తగిలింది, బ్లీడింగ్ చాలా కారిపోతుంది, హాస్పిటల్ పిలుచుకెళ్ళవు అనేసరికి హీరో కూడా ఏం ఆలోచించుకోకుండా హాస్పిటల్కి అనేది పిలుచుకొని వెళ్ళిపోతాడు. అలా హీరో ఉండి నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను అనేసరికి వ్యాన్ ఏమో వెనక నుంచి అనేది హక్ చేసుకుంటుంది. అలా హక్ చేసుకొని నన్ను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి ఒక పర్సన్ ఏమో వ్యాన్ అలాగే హీరో ఫొటోస్ తీసి గూకి అనేది పంపించేస్తాడు. అది చూసిన గూ ఏమో చాలా కోపంగా ఇప్పుడు నువ్వు నన్ను చీట్ చేయాలని చూస్తున్నావా, అలాగే నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరుగుతున్నావు, ఇప్పుడే వచ్చి నీ పని చెప్తా అని అక్కడ నుంచి అనేది బయలుదేరుతాడు. మరోవైపు ఏమో హీరో తను దూరంగా నెట్టేసి నీ లిమిట్స్లో నీవు ఉండు, నాకు నా వైఫ్ ఉంది, అలాగే నాకు ఒక కూతురు ఉంది, మా మంచి హ్యాపీ లైఫ్ మేము గడుపుతున్నాం, నువ్వు మా మధ్యలోకి రావద్దని చెప్పేసరికి వ్యాన్ ఏమో నువ్వు నన్ను 40 yearsగా చాలా లవ్ చేసేవి, అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయట్లేదంటే నేను నమ్మనని చెప్పేసరికి హీరో ఉండి నేను నిజంగానే నిన్ను లవ్ చేయట్లేదు, అలాగే నువ్వు ఒక చెప్పావు నీకు గుర్తుందా, మ్యారేజ్ రోజు లవ్ లేని పెళ్లి చేసుకున్న ఎన్ని ఇయర్స్ అయినా మనం సంతోషంగా ఉండలేమని ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నానని చెప్పేసరికి వ్యాన్ ఉండి అయితే సరే నీ సీక్రెట్ లవర్గా అయినా నన్ను పెట్టుకొని చెప్పేసరికి హీరో ఉండి నువ్వు ఇంత దిగజారి మాట్లాడతావో నేను అస్సలు అనుకోవట్లేదు, నువ్వు నీ దగ్గర నువ్వు ఉండు, నా వైఫ్ నేను చీట్ చేయాలనుకోవట్లేదు, ఇప్పుడే నీకు నుంచి నేను వెళ్ళిపోతానని కోపంగా చెప్తాడు. కానీ వ్యాన్ ఏమో తను అనేది చాలా అడిగినా కానీ హీరో ఉండి పట్టించుకోడు. అప్పుడు అక్కడికి గూ వచ్చి హీరోని తిట్టడానికి చూస్తే హీరో ఉండి నేను తను అసలు ఏం చేయట్లేదు, నీ కొడుకుని హాస్పిటల్ పిలుచుకొచ్చానని చెప్తాడు. గూ ఏమో కోపంగా వ్యాన్కి అనేది చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. అలాగే తన గొంతు పట్టుకొని మాట్లాడుతూ హీరోతోటి నువ్వు ఇంత పూర్ పర్సన్ అయినా కానీ నాకు పోటీ పడాలనుకుంటున్నావా, నేను కొద్ది రోజుల్లోనే గూ కంపెనీ తోటి కొలాబరేట్ అవుతున్నాను, అప్పుడు చాలా రిచ్ పర్సన్ అయిపోతానని చెప్పేసరికి అవునా సరే అయితే నేను ఒక పర్సన్కి ఫోన్ చేస్తాను, నీ కొలాబరేషన్స్ అన్ని కాల్ చేసేసని చెప్పేసరికి అప్పుడే గూ కూడా ఫోన్ వచ్చేస్తుంది. అలా మన ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని తన అసిస్టెంట్ చెప్పిన వెంటనే గూ అనేది అర్థం చేసుకుంటాడు. వ్యాన్ని కింద పడేసి హీరోతో అనేది మాట్లాడుతూ ఉంటాడు. అలా హీరోతోటి మీకు ఏం కావాలని నేను ఇచ్చేస్తాను, అలాంటిది మా కంపెనీ ప్రాజెక్ట్స్ నేను క్యాన్సిల్ చేయొద్దని చెప్తాడు. అలా వ్యాన్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా అలాగే నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పు, తను చెప్తే నువ్వు ఖచ్చితంగా వింటాడు, మనం ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసరికి వ్యాన్ ఉండి నేను అసలు చెప్పను అంటాడు. అలాగే వ్యాన్ని పట్టుకొని నీకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం కదా, నేను తను నీకు ఇచ్చేస్తాను, ఖచ్చితంగా మా ప్రాజెక్ట్స్ అన్ని యాక్సెప్ట్ చేయని చెప్పేసరికి హీరోకి అనేది చాలా కోపం వస్తుంది. అలాగే పాస్ట్లో నా హీరో వ్యాన్
కోసం చాలా హ్యాపీగా ప్రతి ఒక్కటి అనేది కుక్ చేసి పెడితే వ్యాన్ ఏమో చాలా పొగురుగా నేను అవి తిననని చెప్తూ ఉంటాడు. అయినా కానీ హీరో టైంకి తినని చెప్పింటాడు. అలా మళ్ళీ ప్రజెంట్ అంతా గుర్తు తెచ్చుకొని వ్యాన్ ఏమో గూ కోసం రెడీ చేస్తే గూండిది ఇలానే నేను చేసేది వంట చేయడం కూడా రాదా అని కోపంగా తన బెల్ట్ తీసుకొని వ్యాన్ అనేది కొడతాడు. అలా కొట్టిన తర్వాత తన బాబుని చూడడానికనే వ్యాన్ హాస్పిటల్కి అనేది వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో నా గూ ఫస్ట్ వైఫ్ని చూసి నువ్వెందుకు అక్కడ నుంచి పారిపోయేప్పుడు నిజం చెప్పు, నాకు కూడా హెల్ప్ చేయని చెప్పేసరికి ఫస్ట్ వైఫ్ ఏమో అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ తను చాలా రిక్వెస్ట్గా అడగడంతో సరే అయితే చెప్తానని గూ చాలా అసలు మంచి పర్సన్ కాదు, తను ఒక సైకో, అలాంటి పర్సన్ని నేను కూడా నీలాగే మోసపోయి పెళ్లి చేసుకున్నాను, అలాగే తనకి ప్రతి ఒక్క అమ్మాయితోటి అఫేర్ ఉందని ప్రతి ప్రూఫ్స్తో సహా చూపిస్తుంది. అవన్నీ చూసిన వ్యాన్ ఏమో షాక్ అవుతుంది. అలా ప్రతి ఒక్క అమ్మాయిని చూసి గూ పైన తనకు అనేది చాలా కోపం వస్తుంది. అవి ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత గూని ఎలాగైనా నేను చంపేయాలి, అలాగే నన్ను టార్చర్ చేసిన దానికి రీపే చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అవన్నీ చూసిన ఫస్ట్ వైఫ్ ఏమో అక్కడ నుంచి భయపడి వెళ్ళిపోతుంది. అప్పుడే గూ వచ్చి తను టార్చర్ చేయాలని చూసేసరికి వ్యాన్ ఏమో చాలా కోపంగా గూనే చూస్తుంది. అప్పుడు గూ ఉండి నువ్వెందుకు అలా చూస్తున్నావు మాట్లాడాలనేసరికి వ్యాన్ ఏమో అక్కడ ఉన్న నైఫ్ తీసుకొని గూకు అనేది పొడి చేస్తుంది. అది చూసిన గూ ఏమో నువ్వు ఇలా చేసావని నేను అస్సలు అనుకోలేదని అంటే నువ్వు చనిపోతే నేను అప్పుడు ప్రశాంతంగా ఉంటానని చాలా కోపంగా అనేది చెప్తుంది. అలా గూ ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అది చూసి నా పక్కనున్న వాళ్ళందరూ అనేది పోలీస్కి అనేది పిలిచేస్తారు. అప్పుడే హీరో కూడా తను ఏం చేస్తుందని భయపడి వ్యాన్ని కంట్రోల్ చేసేస్తాడు. పోలీసులు ఏమో వ్యాన్ని తీసుకొని జైలుకి అనేది వెళ్ళిపోతారు. అప్పుడు వ్యాన్ నుండి బాబుని బాగా చూసుకో, తను నీ కొడుకు అని చెప్పినా కానీ హీరో అనేది కొద్ది రోజుల తర్వాత హీరో జైలుకి వెళ్ళి వ్యాన్ అనేది మీట్ అవుతుంది. అలా వ్యాన్ ఏమో బాబుని జాగ్రత్తగా చూసుకొని అంటే హీరోని నేను ఆల్రెడీ అనాథాశ్రమంలో జాయిన్ చేశానని చెప్తాడు. అలా హీరో తన మనసులో ఇప్పుడు నా సెకండ్ ఛాన్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి మూవీ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.